ఇవన్నీ 5 ఫ్రాక్స్. ఈ డ్రెస్సెస్ డీటెయిల్స్ చెప్తున్నాను. ఇది వచ్చేసి ఒక శారీ తీసుకున్నాను ప్లెయిన్ది. ఈ లేస్ తీసుకొని 9 మీటర్స్ లేస్ ఓన్లీ ఈ ఫ్రాక్కే యూస్ చేశాను. ఇది వచ్చేసి ఈ షేప్లో వస్తుంది. దీని పిక్స్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఈ షేప్ ఇచ్చాను. హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ ఇచ్చాను. షేప్ అయితే డిఫరెంట్గా ఇచ్చాను. దీని హ్యాంగింగ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను. షార్ట్లో అప్లోడ్ చేశాను చూడండి. ఈ ఫ్రాక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చాను. ఈ హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను. ఇవి వచ్చేసి ఫ్రిల్స్ ఇలా ఇచ్చాను. హ్యాండ్ అంతా హెవీ ఫ్రిల్స్ ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇలా రౌండ్ పెట్టేసి ఇలా హ్యాంగింగ్స్ అటాచ్ చేశాను. ఇలా కట్ వర్క్ షేప్లో ఇచ్చాను. కింద పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్లో స్టిచ్ చేశాను. ఫ్రాక్ నేను ఈ ఫ్రాక్ను కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్, హాఫ్ అండ్ హాఫ్ కలరు. ఇది నెట్ ఫ్యాబ్రిక్. ఇది సింపుల్గా అటాచ్ చేశాను. బెల్లీ హ్యాండ్స్ ఇచ్చి స్లీవ్స్ నార్మల్ స్లీవ్స్కి బెల్లీ హ్యాండ్స్ అటాచ్ చేశాను. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్లో పెట్టాను. కింద పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చి డీప్ నెక్ ఇలా ఇచ్చాను. దీన్ని కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేశాను. ఇలా ముడేసుకునేలాగా అటాచ్ చేశాను. ఇది నార్మల్ నెక్కే. కొంచెం ఇక్కడ దాకా ఇచ్చాను హ్యాండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కింద పార్ట్ వచ్చేసి ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టి పైన కింద పార్ట్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టాను. ఇది లాంగ్ ఫ్రాక్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ షేప్ ఇచ్చాను. పాట్ నెక్కి కట్ వర్క్ షేప్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా ఇది మోడల్. హ్యాంగింగ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇలా స్టిచ్ చేశాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్ ఫ్రాక్స్ కావాలంటే మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇచ్చి మీకైతే స్టిచ్చింగ్ చేయించి ఇస్తాం. విత్ ఫినిషింగ్తో స్టిచ్ చేయించుకునేటట్టయితే స్టిచ్ చేయించుకోండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేనే తెస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి.